ఏమంటే శిష్యులతో చెప్పాడు కదా ముందే. అందుకే యేసు క్రీస్తుని వెంబడించడం అంత సులువేం కాదండి. యేసు క్రీస్తుని వెంబడించడం అంత ఆషామాషి ఏం కాదు, లేకపోతే పూల బాట ఏం కాదు. ఖచ్చితంగా శ్రమలే వస్తాయి. ఎందుకంటే లోకం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు, బంధువులు ఒప్పుకోరు. చాలామంది చూడండి, ఏంట్రా బాబు ఇది, మన దేవుడు కాదు కదా, మనకు సంబంధం లేదు కదా అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ సత్యము కదా ఇది, వెలుగు కదా ఇది, జీవ మార్గము కదా ఇది, పరలోక రాజ్యము కదా ఇది. కానీ ఆ గ్రహింపు కలగదు. ఆ గ్రహింపులో వెళుతున్న మనకి ఇంకా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ముమ్మాటికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. చూడండి, అందుకే ప్రభు చెప్తాడు, నా నిమిత్తం అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని ఎవరినైనా కాదనుకొని నువ్వు నా కొరకు నిలబడగలిగితే ఖచ్చితంగా నిత్య జీవం నీకు కలుగుతుంది అంటాడు, పరలోక రాజ్యం నీకు కలుగుతుంది అంటాడు. అంత మోటికి సహించగలిగితేనే రక్షణ నీకు దొరుకుతుంది అంటాడు ప్రభు. ఎందుకంటే ఆయనకి ముందే తెలుసు. ఎందుకంటే ఆయన కూడా లోకంతో అనుభవించాడు కదా. ఆనాడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే లోకం ఆయన తిరస్కరించింది కదా, ఆయన్ని పట్టి సిలువ వేసింది కదా, ఒప్పుకోలేదు కదా. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్తే నువ్వేంటి మాకు చెప్పేది అన్నట్టుగా ఆనాడే తిరస్కారం ప్రభువుకు కలిగింది కదా. అందుకే ప్రభు అంటాడు, లోకం నన్ను ఒప్పుకోలేదు కనుక మిమ్మల్ని కూడా ఒప్పుకోదు అంటాడు. అందుకే పౌలయ్య గారు మళ్ళీ ఈ మాట గుర్తు చేస్తున్నాను, మన అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యము అనుభవించాలి అంటాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటాడు. ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయనే క్రైస్తవుడు ముమ్మాటికి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్కటే మాట సూటిగా తెలియజేస్తున్నా, శ్రమ కలిగింది కదా అని ప్రార్థన ఆపడానికి వీల్లేదు. శ్రమ కలిగింది కదా అని ప్రభువుపై ఉన్న విశ్వాసాన్ని నువ్వు ఎంత మాత్రం తగ్గించుకోవడానికి వీల్లేదు. ఈ భూమి మీద ఎట్లయినా శ్రమ కలుగుతుంది. ఖచ్చితంగా ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవం అంటూ నీకుంటుంది, మనకుంటుంది. శ్రమను తట్టుకోగలిగితే, ప్రార్థనలో నిలబడగలిగితే, ప్రభుపై విశ్వాసం నమ్మకాన్ని నువ్వు ఉంచగలిగితే ఖచ్చితంగా నిత్య జీవాన్ని చూస్తాం. ఆమేన్, ఆమేన్.